హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం నేతను దారుణంగా హత్య చేశారు దుండగులు. డీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేందర్ ను గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. హత్యకు పాత కక్షలే కారణమని చెబుతున్నారు గ్రామస్తులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం నేతను దారుణంగా హత్య చేశారు దుండగులు. డీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేందర్ ను గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. హత్యకు పాత కక్షలే కారణమని చెబుతున్నారు గ్రామస్తులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, డీఎస్పీ నేత హత్య ఎప్పుడు జరిగింది, అసలు దానికి కారణాలేంటి? జ్యోతి, ఇషాధరన్ మహారాజు స్థాపించిన ధర్మ సమాజ్ పార్టీలో యుగేందర్ దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వివిధ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. ఈ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రోగ్రాంలలో కూడా పాల్గొంటూ భూ సమస్యల పరిష్కారం, ఇతర సమస్యలు, గ్రామ సమస్యలలో పూర్తి స్థాయిలో చురుకుగా పాల్గొనేది. ఇతను ఇటీవల భూ సమస్యల పరిష్కారం కోసం బాధితుల తరఫున ఇతను పోరాటాలు చేసేది. తర్వాత వ్యక్తిగత సమస్యలు ఉన్నా కానీ గ్రామంలో కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించేది. కొందరు అంటే ఇతని పైన కక్ష పెంచుకున్న వాళ్ళందరూ కలిసి రాత్రి ఒక పథకం ప్రకారం హత్య చేసిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ గుడ్డలతోని నరికి చంపిన తర్వాత వదిలేసి వెళ్ళిన తర్వాత అతను కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతుండగా అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా వర్గాల మార్గ మధ్యలో మరణించారు. ఇతని పైన ఘటనకు జరిగిన స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ కూడా ఆరాధిస్తున్నారు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ హత్యకు చేయాల్సిన ఘటనలపైన వ్యక్తిగత కక్షలా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయనే కోణంలో కూడా పోలీసులు మొత్తం ఆరాధించి వివరాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్, రహదారులకు ఉండే సీసీ కెమెరాలను కూడా పూర్తి వివరాలు సేకరించేందుకు కూడా ఇస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం తమ ఆ తమ్ముడిని కక్షపూరితంగా కుటుంబ కక్షలో లేకపోతే వ్యక్తిగత కక్షలు దృష్టిలో పెట్టుకునే హత్య చేసిరాన్ని మాత్రం కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కానీ గ్రామంలో యుగేందర్ మరణం మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. కుటుంబ సభ్యులు ఎవరికి అన్యాయం చేశారని, ఇట్లా నరికి చంపారంటూ మాత్రం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తెలిస్తేనే మాత్రం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. జ్యోతి, సాయంత్రం మా పెద్దమ్మ మేకల సారమ్మ దశదిన కర్మ జరిగింది. ఆ సందర్భంగా సినిమాల కథ చెప్పించడం జరిగింది. అంబేద్కర్ కౌకొండలో అంబేద్కర్ స్టాచ్యూ ముందు కథ జరుగుతున్న క్రమంలో అక్కడ చుక్క నవీన్ అనే ఒక జిరాక్స్ సెంటర్ డబ్బా ఉంటుంది నవీన్ది. అక్కడికి వచ్చేసరికి అందరు గుమిగూడి ఉన్నారు. గుమిగూడేసరికి ఎవరైనా చూసేసరికి మా చిన్న తమ్ముడు, నలుగురు అన్నదమ్ములు. మా చిన్న తమ్ముడు పేరు మేకల యుగేందరు. మా తమ్ముడిని మా పాలి వాళ్ళు వ్యక్తిగత కక్షలు అంటే భూమి వివాదం ఉండే మాకు. మా ఊళ్ళో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు ఎదురుగా మాకు ఒక ఇల్లడుగు ప్లాట్ ఉండే. ముగ్గురు బాపుల పుత్ర మా తాత సంపాదించిన భూమి. అలా మా తమ్ముడు గట్టి కొట్లాడి మా భూమి వచ్చేదాకా మేము వదిలిపెట్టేది లేదని మా తమ్ముడు అన్నాడు. వాళ్ళు కూడా గతంలో 2 సార్లు మీ తమ్ముడే బాగా ఎవరు చెప్తాడు, మీ తమ్ముడిని మేము చూసుకుంటామని అన్నారు. కానీ ఇంత సీరియస్ అయితే అనుకోలేదు. వాళ్ళు దొంగ దెబ్బ కొట్టిన మా తమ్ముడు కథ చూస్తున్న క్రమంలో ఆ కథ చూసే జనం పక్కకు చలిమంటగా ఆగుతున్నాడు. దోస్తులతోటి చలిమంటగా ఆగుతూ అటు ప్లేస్ పెట్టి కథ వింటుంటే వెనుక నుంచి దొంగ దెబ్బ వచ్చి మా పాలి వాళ్ళే కొట్టడం జరిగింది. 3 గొడ్డలి దెబ్బలతోటి తమ్ముడు అక్కడికక్కడికి చనిపోయాడు. చిన్న విషయం అని మేము అనుకున్నాం. వాళ్ళు పెద్దగా చేసుకున్నారు. వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. మేము దాన్ని ఎరగలేదు. మా పెద్ద తమ్ముడు నేను ఇద్దరం కూడా కథ చూసినంతసేపు మేము ఉన్నంతసేపు వాళ్ళు చేసుకోలే. మేము ఇద్దరం అన్నదమ్ములు ఎప్పుడైతే ఇళ్ళలో పడుకున్నామో మేము లేని సమయం చూసి మా తమ్ముడు ఒక్కడున్న దాన్ని మా పాలి వాళ్ళు గొడ్డలతోటి